చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. ఉస్తాద్కు సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి మీరు ఎవరు చెప్పారు ఎలా తెలిసింది అడగకపోతే మీ సోర్సెస్ని అడగలండి. సినిమాలో చాలా సీరియస్గా సంబంధించిన అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు, మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం కూడా. మీరు ఎక్కడ టీజర్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్ట్ అన్నా నేను? కరెక్ట్. ఎందుకు? దాచాల్సిన విషయం కాబట్టి దాచుతాం, చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తాం. గరికపాటి గారు ఏమన్నారు, ఒక మంచి మాట మైక్లో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలన్నారు. ఇది చెప్పేస్తే చెడు అయిపోద్ది, అంటే దాని ఆడియన్స్కి థ్రిల్ తీసేయడం అంటే అది కాబట్టి దాచాం. ఆ సున్నితమైన అంశం నాకు తెలుసు. డైరెక్ట్గా అడుగుతున్నాను, డైరెక్ట్గానే సమాధానం చెప్పండి. భయంగా ఉందా? ఎవరికి? మీకే. దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? సెన్సార్ కూడా అయిపోయినాక టెన్షన్ ఉంటుంది. అంతేనా? ఆ విషయంలో మాత్రం నాకు కొంచెం టెన్షన్గా ఉంది విన్నాక, బట్ మీ మీద నమ్మకం ఉంది. మీరు టెన్షన్ పడేది పెద్ద మ్యాటర్ ఏం కదా. అయితే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, లేదా ఇన్ఫర్మేషన్ రావాల్సిన దాన్ని మించి ఇంకా మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చెప్పిన వాళ్ళు ఇంకో 2 ఎక్కువ చేసి ఉంటారు. ఓకే. అండ్ మొత్తం షూటింగ్లో సార్ అంటే మళ్ళీ అనుకునేదే, ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయి కొంచెం సినిమా పక్కకు వచ్చేసి ఓజీ లాంటి హిట్ కొట్టినా సరే, ఈ మొత్తం ప్రాసెస్లో ఏదో ఒక రోజు విపరీతమైన ఎగ్జైట్ అయిన డే ఉంటుంది కదా ఆయనకి. హరీష్ భలే ఉందబ్బా ఇది, ఆ మూమెంట్ చెప్పండి సార్. నేను చెప్తే అతిగా ఉంటుందండి. అండ్ ఆయన 2 రోజులకు ఒకసారి ఎగ్జైట్ అయ్యేవాళ్ళు అలాగా. అవునా? సాంగ్ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యారు. దేక్లేంగే చాలా విన్నప్పుడు ఎత్తరా కాలర్ లోపలికి వచ్చిన తర్వాత సెట్ చూశారు. బిగ్గెస్ట్ సెట్ ఎవర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు. ఆనంద్ సాయి గారు ఏమాత్రం సీజీ ఎక్స్టెన్షన్స్ లేకుండా ప్రతి ఇటుక, ప్రతి కలరు, ప్రతి మొక్క ఆయన సొంతం కష్టపడేసిన సెట్. సో ఆ సెట్ చూసి, ఆ లైటింగ్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యారు. అండ్ రోజు ఒక ఫన్ డైలాగ్, ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లో ఒక సెట్ అయ్యారు, ఒక మంచి సాంగ్. ఇంకోటి మీరు చూస్తే మా మేకింగ్ వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ నవ్వుతూనే ఉంటారు మా సెట్. అవును. సో హీ యూస్ టు ఎంజాయ్ లాట్. మా అంబియన్స్ ఆయన అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు కాబట్టి ఒక్కరోజు కాదు, రోజుకు ఒకసారి ఎగ్జైట్ చేసాం ఆయన. మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత తీసుకున్నా, ఎంత చేసినా సంతృప్తి అనేది ఉండదు. ఏ సినిమాలో లేని డ్యాన్స్ మూమెంట్స్ మీ సినిమాలో ఉంటాయి. ఆయన యాక్చువల్గా గ్రూప్ డ్యాన్సర్స్తో స్టెప్స్ వేయడానికి అంత పెద్దగా ఇష్టపడరు ఆయన. ఇప్పుడు ఈ సినిమాలో ఉస్తాద్లో తీసుకుంటే 500 మందితో ఒక సాంగ్, 1500 మందితో ఇంకో సాంగ్ ఉంది. హరీష్ శంకర్కి మాత్రమే ఇది సాధ్యం అవుద్దా? హరీష్ శంకర్ చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఏం జరుగుతుంది అసలు? అది దాన్ని ఏమంటారు, చాలామంది అడుగుతుంటారు. అది ఆయన నా మీద చూపిస్తున్న దయ, జాలి, కరుణ. హరీష్ శంకర్, హరీష్ నన్ను ఇలా చూస్తున్నాడు, అలా ఎప్పటి నుంచో దాని గురించి అలా కూర్చొని ఉన్నాడు. సరే ఏమడుతున్నాడు, 2 డ్యాన్స్లే కదా ఇచ్చేద్దాం అని ఆయనకున్న దయాగుణం అని చెప్పొచ్చు. బట్ ఆయన బాడీలో రిథమ్ ఉండదండి. బాడీలో ఒక అద్భుతమైన రిథమ్ ఉండదు. బేసిక్ ఈజ్ అ మ్యూజిక్ లవర్. పాత పాటలు మీరు చెప్తే నమ్మరు. సెట్లో ఆయన వినే పాటలు బ్లాక్ అండ్ వైట్ ఘంటసాల పాటలు, సావిత్రి గారి పాటలు వింటారు. ఓకే. అలా అని చెప్పి మోడర్న్ థింగ్స్ తెలియని కాదు. అసలు ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ స్టార్ట్ చేసింది ఆయన సినిమాలో. ఆ ట్రెండే అయింది కదా. మ్యూజిక్ మీద ఆయనకున్న లవ్ అనొచ్చా, నాలెడ్జ్ అనొచ్చా, అది అనంతం. అందుకే నేను ఆయన దగ్గర ఒక ట్యూన్ తీసుకెళ్ళేటప్పుడు ఇది ఓకే అవుద్దా అని టెన్షన్ నాకు ఉండదు. ఎందుకంటే సహజంగా నాకు మ్యూజిక్ అంటే ఒక టేస్ట్ ఉంటుంది. నాకు ఒక పాట నచ్చింది, ఖచ్చితంగా ఆయనకు నచ్చుతుంది. నాకు ఆయనకి 2 సినిమాలు చేసి ఇప్పుడు 9 పాటల్లో, గబ్బర్ సింగ్లో 5, ఇందులో 4 పాటల్లో ఏ ట్యూన్ ఆయన రిజెక్ట్ చేయలేదు ఇప్పటివరకు. మన అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ మావి. సో ఆ రిథమ్ని ట్యాప్ చేయాలి అనే సంకల్పం నాకు చాలా గట్టిగా ఉంటుంది. సో ఆయన ఒక స్టెప్ చేయగానే ఆనంద్ సాయి గారు వచ్చి, వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, ఎన్ని రోజులైంది నువ్వు డ్యాన్స్ చేసి అని అన్నారు. అంటే నేను చేయడం కదా, అతను మేనిఫెస్ట్ చేసాడు ఆల్రెడీ. నీతో సెట్ వేయించాడు, ఇతను డ్యాన్స్ చేస్తున్నాడు, ఆయన ఊహించేస్తున్నాడు ఆల్రెడీ. హరీష్ మేనిఫెస్టేషన్ తాలూకు ఎనర్జీ ఇది అని చాలా తేలిగ్గా ఆయన కష్టాన్ని కూడా నా అకౌంట్లో ఇచ్చాడు ఆయన. సో దానికి ఆయనకి జన్మతః రుణపడి ఉంటాను నేను. అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఈ ప్రమోషన్స్లో మాట్లాడుతూ, మాకు గబ్బర్ సింగ్ ముందు పవన్ కళ్యాణ్ గారికి సరైన, అంటే దాని ముందు సరైన హిట్ లేదు, కొన్ని సినిమాలు డిసప్పాయింట్. సో మేము ఇంకా టెన్షన్ పడితే అప్పుడే టెన్షన్ పడాలి, ఇప్పుడు మాకు ఓజీ ఉంది. అవును. బట్ ఇక్కడ ఒక చిన్న తేడా గమనించారు. అప్పుడు ఆకలితో ఉన్నారు, ఏం దొరికినా
ఏం దొరికినా వెయిట్ 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 ప్లీజ్ ప్లీజ్ వెయిట్ ఆకలితో ఉన్నాడు ఏం దొరికినా తినండి. ప్లీజ్ ప్లీజ్ కడుపుతో ఆకలితో ఉన్నోడికి ఏం దొరికినా ముందు ఆకలి తీరాలి తింటాడు. కానీ మీరు అద్భుతమైన వంట ఇచ్చేశారు గబ్బర్ సింగ్. ఇప్పుడు అందరికీ ఓజీతో కడుపు నిండిపోయి ఉంది. అవును మ్మ్. అవును. ఇది మీకు హరీష్ శంకర్కి ఛాలెంజే కదా. ఎందుకండి ఏ రకంగా? ఓజీ కంపారిజన్ రాదు. ఇప్పుడు నేను కూడా ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీస్తాను అనుకోండి, మ్మ్. నేను కూడా ఒక సీరియస్ ఇంటెన్స్ క్యారెక్టర్ తీస్తాను అనుకోండి, మ్మ్. అప్పుడు నాకు ఛాలెంజ్ మ్మ్. ఒకటే జోన్ ఉన్నప్పుడు. మ్మ్. సెప్టెంబర్లో అలా కనుక ఒక సినిమా మనకి ఛాలెంజింగ్ అనుకుంటే, సెప్టెంబర్లో వచ్చిన ఉజీ కంటే సేమ్ డే రిలీజ్ అవుతున్న దురంధర్ ఛాలెంజ్ అవ్వాలిగా. మ్మ్. ఆల్రెడీ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్ కదా, మరి దాన్ని ఆ సినిమా మీదకి వెళ్తున్నాం కదా మనం. సార్ ఇక్కడ నేను ఇందాక ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదండి, ఒక అబ్బాయికి ర్యాంక్ వస్తే ఇంకో ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోవడానికి ఇక్కడ డిఫరెంట్ సినిమాలు చూస్తారు. ఇక్కడ ఏంటంటే జనాలందరూ ఓజీ హైప్లో ఉన్నారు, ఓజీ కిక్లో ఉన్నారు. ఒక గబ్బర్ సింగ్ తర్వాత అత్తారింటి దారేలాగా మేము ఏం ఫీల్ అవుతున్నాం అంటే ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలి అని తప్ప. సార్ సో ఓజీ సక్సెస్ అనేది 100% మాకు చాలా ప్లస్ తప్ప పర్సనల్గా ఛాలెంజ్ ఒకవేళ అనుకుందాం, పర్సనల్ ఛాలెంజ్ అనుకుందాం కాసేపు. ఆ డైరెక్టర్ కదా నా సినిమాకి కండవ పట్టుకొని డ్యాన్స్ చేసింది. కరెక్ట్. ఇంకా మరి ఇంక ఛాలెంజ్లు ఏముంటాయి, ఇక్కడ సెలబ్రేషన్సే అంతే. తన సినిమా నేను సెలబ్రేట్ చేస్తాను, నా సినిమా సెలబ్రేట్ చేసుకుంటాను. ఛాలెంజ్ అనేవాడు హరీష్ శంకర్ కాబట్టి అడగగలిగాను. ఎవరైనా అడగొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్, ఇట్స్ సెలబ్రేషన్. అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ సార్. ఎందుకంటే ఆ, నాకు తెలిసి సినిమాని ఈ మధ్య కాలంలో సినిమాని ఇంతలా ప్రేమించే ప్రొడ్యూసర్స్ లేరు, ఓపెన్గా చెప్పొచ్చు అన్నమాట. 100% చెప్పచ్చు, తప్పే ఉందండి. వీళ్ళు చాలా కష్టపడుతున్న సినిమాలు ప్రేమిస్తారని చెప్పడానికి మొహమాటం ఏముంది? మైత్రి వాళ్ళు అవును, నో డౌట్ నా కెరీర్లో బెస్ట్ ప్రొడ్యూసర్స్.